నమస్తే K24 న్యూస్ కరీంనగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. లక్షల క్యూసెట్ల గోదావరి నీరు సముద్రంలో కలుస్తున్న మిడ్మానేరు ఎస్ఆర్ఎస్పీ ఎల్ఎండి రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోక రైతులను దారుణంగా నరకం అనుభవిస్తున్నారు అన్నారు. రైతులకు సాగునీరు విడుదల చేసిన తర్వాతే మంత్రులు జిల్లాలోకి అడుగుపెట్టాలన్నారు. లేనిచో రైతులతో కలిసి పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవినీతి జరుగుతుందంటూ అధికారులను కూడా విమర్శించారు. నీళ్ళు ఇచ్చినాకనే రావాలని నీళ్ళ మంత్రి, నువ్వు నీళ్లు విడుదల చేసినాకనే రావాలనేది రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉత్తర తెలంగాణను మొత్తం ఎడారిలాగా మార్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మరి ఈ నంది పంపుల నుంచి కన్నెపల్లి పంపుల నుంచి నీళ్లను వెంటనే విడుదల చేయాలి. ఇలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఒకసారన్న ఇరిగేషన్ అధికారులతో రివ్యూ పెట్టి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతూ ఉంది మరి రోజు మీరు పేపర్లో చూస్తలేరా? టీవీలలో అనేక టీవీలు వార్తలు పెడతా ఉన్నారు, అనేక రకాల వార్తలు వస్తున్నాయి. నార్లకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు, నార్లకు ఎండిపోతే బిందెలతో నీళ్లు పోస్తున్నారు, ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు. మీకు కళ్ళు కనబడతలేవా? కళ్ళు లేవా? ఒక్కసారి రైతుల మనసుతో ఆలోచించండి. పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఒక దిక్కు వ్యవసాయ శాఖ మంత్రి, ఒక దిక్కు నీళ్ల మంత్రి, వీళ్ళిద్దరు వస్తున్నారు కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలి. నీళ్లను విడుదల చేసి మాత్రమే కరీంనగర్కి రావాలి. రేపోతే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు, కరీంనగర్ ప్రజల రైతాంగం అంతా కూడా తప్పనిసరిగా అడ్డుకుంటారు. రైతుల పక్షాన మేము కూడా అడ్డుకుంటాం. మీరు నీళ్లు విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా రైతుల పక్షాన. మరి ఎగువ నీళ్ళు వస్తున్నాయి, కనబడతలేదా? గోదావరి నీదిగా బ్రహ్మాండంగా నీళ్లు పోతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులకి ఏవి కూడా కనబడతలేవు. వాళ్ళకి ఎంతసేపు రేషన్ కార్డుల పంపిణీ, అది కూడా ఇచ్చి ఇయ్యనటువంటి ఇందిరమ్మ, దాంట్లో అయితే చాలా అవినీతి జరుగుతూ ఉంది. నేను ఇలా చాలా పత్రికలలో టీవీలలో కూడా చూసిన. మరి అక్కడ బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తరలిపోతూ ఉన్నాయి. ఇక్కడ మన 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 ఎల్ఎండిలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మరి ఎస్ఆర్ఎస్పీలో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయి, మిడ్మానేరులో ఎన్ని క్యూసెక్ల నీళ్లు ఉన్నాయంటే వాళ్ళకి ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. సముద్రం అక్కడ నుంచి బాంబే నుంచి వస్తున్నటువంటి దానిలో దగ్గర 30-40 టీఎంసీలకు ఇప్పుడు మెల్లమెల్లగా ఎస్ఆర్ఎస్పీ చేరుకుంటుంది. ఎంఎండీలో 6 టీఎంసీల కంటే నీళ్లు లేవు. ఎంఎండీలో మరి 6 టీఎంసీల కంటే నీళ్ళు, ఎల్ఎండి ఎంఎండి రెండిట్లో కూడా 6 టీఎంసీల కంటే నీళ్ళు లేవు. మరి ఎల్లంపల్లి ఉన్నది. మరి ఇక్కడ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా కూడా వేములవాడ నియోజకవర్గం, చొప్పదండి నియోజకవర్గానికి కూడా నీళ్లు తరలించే అవకాశం ఉంది. ఇదే కన్ని పంపుల ద్వారా మరి నంది పంపు నుంచి నారాయణపూర్ కూడా నీరును విడుదల చేయొచ్చు. మరి అది కూడా చేస్తలేరు. ఈ కడియం ప్రాజెక్టులో కూడా దాదాపు 2-3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా వెంటనే మరి విడుదల చేయాలి. ఆ నీళ్లను సరిగా రైతులకు అందించే దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, మరి పంటలు ఎండిపోయాక నీళ్ళు ఇస్తారా? నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు? నీళ్ళు ఎప్పుడు ఇస్తారు మీరు? పంటలు ఎండిపోయాక, నార్లన్నీ ముదిరిపోయాక, నార్లు ఎండిపోయాక నీళ్ళు ఇస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్కి వస్తున్నటువంటి సందర్భంలో మీరు నీళ్లు విడుదల, మరొక్కసారి చెప్తా ఉన్నా, మీరు నీళ్లు విడుదలైనాకనే రావాలి. ఈ వ్యవసాయ శాఖ మంత్రి కూడా తూతూ మంత్రంగానే ఇచ్చినాం, మొత్తం రుణమాఫీ చేయలేదనేది ఆయననే ఒప్పుకుంటాడు. మరి రైతు భరోసా కూడా గదే పరిస్థితి ఉన్నది. కనుక మీరు స్థానిక ఎన్నికలు ఉన్నాయని ఏదో రేషన్ కార్డులు ఇచ్చిపోయినట్టు చేస్తామని చెప్పి మీరు రేపు వస్తున్నారు. కానీ తప్పకుండా మరి మా ప్రాంత రైతాంగం తిరగబడతారు, మిమ్మలను కరీంనగర్ జిల్లాకు రానియరు, తరిమి కొడతారు. కనుక సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, సిగ్గు లేకుండా కరీంనగర్ జిల్లాకు ఎట్లా వస్తారండి? మీరు ఏ ముఖం పెట్టుకొని వస్తారంటున్నా, సిగ్గు లేకుండా ఎట్లా వస్తారు మీరు? మీరు ఒక్కసారి మరి కరీంనగర్కి నీళ్లు వదిలినాకనే రావాలని మరొకసారి డిమాండ్ చేస్తూ, మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. మీ మంత్రికి ఆదేశాలు ఇవ్వండి, మీ మంత్రులు ఇద్దరికి కూడా ఆదేశాలు ఇవ్వండి. వెంటనే ఈ యొక్క కన్నెపల్లి పంపుల ద్వారా, నంది పంపుల ద్వారా నీటిని విడుదల చేసే కరీంనగర్ రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేదంటే
ఖచ్చితంగా రైతులు తిరగబడతారు. నేను దండం పెట్టి రైతుల పక్షాన్ని అడుగుతున్నా, దండం పెడుతున్నా. మీకు ఇంకేదైనా చేయమన్నా చేస్తా, మీకు ఇంకేమైనా దండం పెట్టమని కాలు మొక్కమంటే వస్తాం. కానీ రైతులకు పంటలు నీళ్ళు ఇవ్వండి, దయచేసి రైతులకు నీళ్ళు ఇవ్వండి, పంటలను కాపాడండి, రైతులను కాపాడండి. దయచేసి నాలా ఎండిపోతున్నాయి, ట్రాక్టర్లతో ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్నారు, బిందెలతో నీళ్లు పోస్తున్నారు. దయచేసి మీ దండం పెడతా, రైతుల మీద పగబట్టకండి, రైతులను గోస పెట్టకుండా వాళ్ళ ఉస్సులు కలుగుతుంది, వాళ్ళ గోస కలుగుతుంది. మీకు దండం పెట్టి చెప్తున్నా, రేపు మీరు తప్పకుండా నీళ్లు ఇచ్చి మాత్రమే రావాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తాను, కోరుతున్నాను. దండం పెట్టి అడుగుతున్నాను.